నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను గ్రేసీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్రంగా జరగనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ప్రకటించింది. ఆయన రేపు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఎన్నికను ఏకగ్రీవం చేయాలని జేపీ నడ్డా విపక్షాలను కోరారు. ఇక ఈ తరుణంలో అనూహ్యంగా ఇండియా కూటమి అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనుకున్న సమయంలో విపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించడంతో రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ అనివార్యమైంది. మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరగబోతోంది? అధికారంలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థే గెలుస్తారా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మొదటిగా శేషు గారు, ఏదైతే ఇప్పుడు జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన వైస్ ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థి ఆ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అన్న తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడం అనే అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. భారతదేశంలో రెండవ అత్యున్నతమైనటువంటి పదవి భారత ఉపరాష్ట్రపతి పదవి. 2022లో జగదీప్ ధన్ఖడ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉపరాష్ట్రపతిగా నాటి కాంగ్రెస్ అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా పైన గెలిచారు. అయితే హఠాత్తుగా వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజునే ఆరోగ్య కారణాల రీత్యా, రాజకీయ కారణాలు వెనుక ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి మరొకసారి ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి నేపథ్యం. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక వస్తున్నటువంటి సందర్భంలో అనేక పేర్లు, ఊహాగానాలు వచ్చినప్పటికి కూడా మొదట నితీష్ కుమార్ అనుకున్నారు, తర్వాత జేడీయూకి సంబంధించినటువంటి హరివంశ్ రాయ్ అనుకున్నారు, ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇట్లా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యాల్లో ఎన్డీఏ కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నటువంటివి, గతంలో తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ని ఎన్డీఏ తన కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతికి ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే శతవిధాల ఇండియా కూటమి, భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఏకగ్రీవం జరగలేదు. ఎందుకంటే గతంలో కూడా జగదీప్ ధన్ఖడ్ సందర్భంలో కూడా ఏకగ్రీవానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ అప్పుడు అభ్యర్థిని పెట్టింది, మార్గరెట్ ఆల్వాని పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఏకగ్రీవానికి ఇండియా కూటమి ఒప్పుకోలేదు. ఇండియా కూటమి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని కొద్దిసేపటి క్రితమే ఇండియా కూటమి అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రకటనతోటి పోటీ తేలిపోయింది. అంటే ఏకగ్రీవం కాదు, ఖచ్చితంగా రెండు కూటమిల మధ్య పోటీ జరుగుతుందనే తెలిసిపోతుంది. అయితే గతానికి ఇప్పుడున్నటువంటి ఒకసారి తేడాన్ని కనుక గమనిస్తే, ఇప్పుడున్నటువంటి ఓటింగ్ సిస్టమ్ కనుక మనం చూస్తే 786 ఓట్లు ఉన్నాయి మొత్తం. అటు రాజ్యసభ ఓటింగ్ కానీ, లోక్సభ ఓటింగ్ కానీ రెండు కలిపితే 786 ఓట్లు ఉన్నాయి. 786 ఓట్లలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యత ఉంది. 422 ఓట్లు వాళ్ళ పక్షాన ఉన్నాయి. ఇంకా న్యూట్రల్లో ఉన్నటువంటి పార్టీలు నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా ఉన్నాయి. బట్ ప్రకటించారని మీరు చెప్పారు కానీ బట్ అది ఎక్కడ కూడా అఫీషియల్ గా రాలేదు. కాబట్టి న్యూట్రల్ ఓట్లు ఒక 17 నుంచి 20 ఉంటాయి. వాళ్ళ వైఖరి ఏంటో తెలియలేదు. తర్వాత 422 ఓట్ల బలం ఉంది. ఇక్కడ గెలుపుకి కేవలం 394 ఓట్లు ఉంటే సరిపోతుంది. అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి కంఫర్టబుల్ మెజార్టీ తోటి గెలిచేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూడా ఇండియా కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది అనేటటువంటి విషయం పైన కనుక మనం చూస్తే, గతంలో ఉన్నటువంటి సంప్రదాయాలు ఏంటి అంటే లోక్సభ స్పీకరు అధికార పక్షం ఉంటే లోక్సభ డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షానికి వదిలివేస్తారు. తర్వాత రాజ్యసభ చైర్మన్ అధికార పక్షం ఉంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రతిపక్షాలకు వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. గతంలో కూడా స్పీకర్ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలన్నప్పుడు కాంగ్రెస్ ఒక ప్రతిపాదన తెచ్చింది. ఏంటి అంటే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు వదిలేయమంటే ఎన్డీఏ కూటమి వదిలేయటానికి ఇష్టపడలేదు. కాబట్టి వీళ్ళు కింద ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవి కానీ, డిప్యూటీ స్పీకర్ పదవి కానీ వదిలిపెట్టడానికి ఇష్టపడినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా తమ ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలబెడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఇట్లాంటి అత్యున్నతమైనటువంటి
పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పదవులకి ప్రతిష్ట పెరుగుతుంది, హుందాతనంగా ఉంటుంది అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఆ సంప్రదాయాలు పాటించట్లేదు, ఎవరు పాటించట్లేదు, అటు కాంగ్రెస్ పాటించట్లేదు, ఇటు బీజేపీ కూడా పాటించట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి పోటీ ఒక అత్యున్నతమైనటువంటి పదవులకి వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇది ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఇండియా కూటమి బలం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మీరు చూడండి, పోయినసారి ఇదే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా 528 ఓట్లు వచ్చాయి జగదీప్ ధన్కడ్కి. కానీ ఇప్పుడు వాళ్ళ బలం 422కే పరిమితం అవుతుంది. పోయినసారి మార్గరెట్ ఆల్వాకి 182 వస్తే ఈసారి ఇండియా కూటమి అభ్యర్థులకు దరిదాపు 350 ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బలాబలాలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి కూడా తన బలాన్ని నిరూపించుకునేటటువంటి సందర్భం, తను ఐక్యంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూపెట్టాలనుకుంటుంది. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతు ఇచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ గతంలో మద్దతు ఇవ్వలేదు, ఇప్పుడు మద్దతు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ కి 40 ఓట్లు ఉన్నాయి. మీకు మొత్తం గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కనుక చూస్తే 40 ఓట్లు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఇది ఒక బలాన్ని చూపించేటటువంటి ఒక అంశంగా చూడాలి. రెండోది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభలో ఆయా పార్టీల బలాబలాలు ఏంటి అనేది ఒకటి తెలిపోతుంది. న్యూట్రల్ ఓట్స్ ఎటుంటాయి అనేటటువంటి విషయం కూడా ఇప్పుడు కనపడాలి. న్యూట్రల్ ఓట్లలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ పార్టీ, 3వది బీజేడీ పార్టీ. అంటే ఓట్లు ఉండి న్యూట్రల్ గా ఉన్నటువంటి పార్టీలు ఇవే. బీజేడీకి లోక్సభ సభ్యులు లేరు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ రాజ్యసభ సభ్యులే ఉన్నారు, లోక్సభ సభ్యులు లేరు. ఇదొక విషయం. అయితే ఇండియా కూటమిలో ఇప్పుడు అసలు ఎందుకు పోటీకి వచ్చింది, ఇండియా కూటమిలో బి సుదర్శన్ రెడ్డిని ఎందుకు ఎంపిక చేశారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం మాట్లాడితే, తృణమూల్ కాంగ్రెస్ గతంలో మార్గరెట్ ఆల్వాని నిలబెట్టినప్పుడు మద్దతు ఇవ్వలేదు. వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలతోటి మద్దతు ఇవ్వలేదు. మద్దతు ఇవ్వకపోరా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కండిషన్ పెట్టాయి, నాన్ పొలిటికల్ వ్యక్తిని మీరు అభ్యర్థిగా పెడితేనే మేము మద్దతు ఇస్తామా అన్నటువంటి నేపథ్యంలో నాన్ పొలిటికల్ ముందు ఇప్పుడు ఎన్డీఏ కూటమి తమిళనాడు నుంచి అభ్యర్థిని పెట్టింది కాబట్టి డిఎంకే నుండి అభ్యర్థిని పెట్టాలి. తిరుచు రవిని పెట్టాలనుకున్నారు, తర్వాత తమిళనాడు సైంటిస్ట్ అయినటువంటి అన్నాదురైని పెట్టాలనుకున్నారు, తర్వాత తుషార్ గాంధీని పెట్టాలనుకున్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల మేరకు ఈ విధమైనటువంటి ఎంపిక బి సుదర్శన్ రెడ్డి ఎంపిక జరిగిందని. అయితే ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పోయినసారేమో ఉత్తర భారతము తర్వాత కర్ణాటక నుండి పోటీ పడితే ఈసారి ఇద్దరు వ్యక్తులు కూడా దక్షిణ భారతదేశం నుంచే పోటీ పడుతున్నారనేటటువంటి విషయాన్ని. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి చాలా వ్యూహాత్మకంగా తన అభ్యర్థిని ఎంపిక చేసుకున్నది. 2026లో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తమిళనాడుకి ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఒక కౌంట్ కోసము పొన్నుస్వామి రాధాకృష్ణన్కి అవకాశం ఇచ్చినట్టుగా మనకు కనపడింది. అయితే దానికి విరుగుడుగా ఇండియా కూటమి కూడా అదే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని నాన్ పొలిటికల్ లీడర్ గా ఎంపిక చేయడం జరిగింది. కానీ సుదర్శన్ రెడ్డి గారి నేపథ్యాన్ని చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ గా ఉన్నట్టు మనకు కనపడుతుంది. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. రెండోది, ఇటీవల మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది. ఆ కులగణన పైన ఒక్కొక్క కులానికి గ్రేడింగ్ ఇచ్చేటటువంటి ఒక స్వతంత్ర కమిటీని వేస్తే ఆ స్వతంత్ర కమిటీకి బి సుదర్శన్ రెడ్డిని చైర్మన్ గా వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ పార్టీ తోటి బి సుదర్శన్ రెడ్డి గారు మొత్తానికి న్యూట్రల్ గా ఉంటారు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ గా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి రెండు పక్షాలు కూడా ఈసారి సౌత్ ఇండియా నుంచి అభ్యర్థుల్ని నిలబెట్టడం అనేది ఒక అంశంగా చూడాలి. గతంలో కూడా వెంకయ్యనాయుడు లాంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి అవకాశం ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు గెలుపు ఓటములు స్పష్టమైపోయాయి. కాబట్టి బలం ఎంత, ఎవరి బలం ఎంత లోక్సభలో అనేది స్పష్టం కావాలి. గెలుపు ఎన్డీఏ పక్షాన ఉంది, 422 ఓట్ల బలం వాళ్ళకు ఉంది. గెలుపు కేవలం 394 కావాలా. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి గెలవటం లాంఛనమైనప్పటికీ కూడా పార్లమెంటులో ఎవరి బలం ఎంత అనేది స్పష్టమవుతుంది. మరి ముఖ్యంగా ఇండియా కూటమి ఈ మధ్య లోకలోకలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ధిక్కార స్వరాలు వినిపించటం, శరద్ పవార్ లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే బయటకు వెళ్తారనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండియా కూటమికి ఒకటి కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే, మేము అందరము ఏకంగా ఉన్నాం, 25 పార్టీలు ఏకంగా ఉన్నాం,
350 బలం మాకుంది, లోక్సభలో మాకు బలం ఉంది అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటటువంటి అంశాన్ని వాడుకుంటారు. కాబట్టి ఈ అంశము ఇండియా కూటమికి లోక్సభలో బలంగా పోరాటానికి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. శంకరౌళ్ల రవికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి రవికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఉప రాష్ట్రపతి ఎన్నిక అనేది ఏకగ్రీవం చేయండి అని మోదీ పిలుపునిచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని, తెలంగాణ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టడం, అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఎలక్షన్స్ చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక 4 సార్లు అనుకుంటా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఒక 2 సార్లు హిదాయతుల్లా గారు, అండ్ అదే విధంగా శంకర్ దయాళ్ శర్మ గారు, ఈ 4 సార్లే ఒక ఎటువంటి అపోజిషన్ లేకుండా ఈ నలుగురే వైస్ ప్రెసిడెంట్లు అయినట్టుగా మనకు చరిత్రలో తెలుస్తున్నది. దాని తర్వాత ఎప్పుడు కూడా ప్రతిసారి ఎలక్షన్స్ అయినాయి, ప్రతిసారి ఎలక్షన్స్ లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాని తర్వాత ఎవరైతే సహజంగానే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్సే ఆల్మోస్ట్ మాక్సిమం ప్రతిసారి కూడా ఆ క్యాండిడేట్సే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. సో దేశ చరిత్రలో మనం చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు, హిదాయతుల్లా గారు, శంకర్ దయాళ్ శర్మ గారు నలుగురిని ఎక్సెప్ట్ చేస్తే మిగతా ఉపరాష్ట్రపతులు అందరూ కూడా ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచి ఉపరాష్ట్రపతులు అయిన చరిత్ర మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదేం కొత్త ఏం కాదు. బట్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, అటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, కానీ అది కుదరలేదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అనివార్యమైంది. దీంట్లో తప్పేం లేదనిపిస్తా ఉంది. మన దేశ చరిత్రలో మనకు తెలుసుకున్న చాలా విషయాలు, అంటే ఒక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన అభ్యర్థి, అదేవిధంగా ఇండి కూటమి తీసుకొచ్చినటువంటి అభ్యర్థి ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరి బలాబలాలు ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు మన శేషు గారు చెప్పారు. చెప్పినప్పటికీ ఎంత చూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నది. ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశమే స్పష్టంగా అసలు కనిపించట్లేదు ఎక్కడ కూడా. అయినప్పటికీ కూడా కావాలని మళ్ళీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి క్యాండిడేట్ ని పెట్టి ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం ఇండి కూటమి చేస్తుంది. దేశంలో ఎప్పుడైతే ఏదైతే రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తాయో ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే సమయంలో ఇటువంటి గందరగోళ పరిస్థితులను సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ గత 14-11 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీహార్ ఎలక్షన్ లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదో చర్యలు చేపడుతుందో దాన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టేసి ఏదో దేశంలో లేనిపోని గందరగోళం సృష్టించి దేశంలో ఏదో జరుగుతున్నట్టు ఒక మొత్తం ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఒకటే చెప్తున్నది, ఉపరాష్ట్రపతి ఎన్నికను మనం అందరం కలిసి ఉపరాష్ట్రపతి ఎన్నికను అనపోజ్డ్ గా చేసుకుంటే భారతదేశ రాజ్యాంగానికి గౌరవం ఉంటుంది, పార్లమెంటు గౌరవం ఉంటుంది, పార్లమెంటు వ్యవస్థలో మనకంటూ ఒక పేరు ఉంటుంది అనేది ఎన్డీఏ కూటమి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది. అయినా కూడా వాళ్ళు వినట్లేదు. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తే గాన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత ఇంకా వచ్చే రాబోయే ఎలక్షన్స్ లో కావచ్చు, ఆ ఎలక్షన్స్ లో ఇండి కూటమి అనేది గట్టిగా ఉన్నది, స్ట్రాంగ్ గా ఉన్నదని చూపించే ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఆ రాష్ట్రాల్లో ఎలక్షన్లు వచ్చే సమయానికి ఈ కూటమి మళ్ళీ విడిపోతూనే ఉన్నది. ఎక్కడ కూడా ఈ కూటమి కలిసి పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు. మొన్న ఢిల్లీ ఎలక్షన్ లో చూశారు. ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా అయితే ఎంపీ ఎలక్షన్స్ ఉండేమో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాము, కాంగ్రెస్ తో కలిసే ఉంటాము, ఇండి కూటమి ఉంటాము అని చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకరొకరు విమర్శించే పరిస్థితి వచ్చింది. అంటే నేనేమంటున్నా, ఈ ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా సఖ్యంగా ఉండే పరిస్థితి దేశంలో కనిపించట్లేదు. ఈ ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఏదో ఒక రకమైనటువంటి అవినీతి కేసుల్లో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. ఏదో ఒక రకంగా బెయిల్ పైన ఉన్న వాళ్ళే చాలా పార్టీల నాయకులు కనిపిస్తున్నారు.
ఇటువంటి కూటమిని ఏ విధంగా దేశ ప్రజలు నమ్ముతారు, ఇటువంటి కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థి ఈ దేశంలో ఉపరాష్ట్రపతిగా ఏ విధంగా గెలుస్తారు అనేది దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో ఆలోచిస్తున్నారు. ఇదే విధంగా ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి, కాంగ్రెస్ పార్టీ ఇంటి కూటమి పేరుతో ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని పార్టీలను తనలో కలుపుకోవాలని చూసినా, నాయకత్వం లేమితో పోరాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ముఖ్యంగా ప్రజల విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఇంటి కూటమి. ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఆడుతున్నటువంటి రకరకాల నాటకాలు, దేశంలో సృష్టిస్తున్నటువంటి రకరకాలైనటువంటి గందరగోళాలు, అది ఓటు చోరీ అని చెప్పేసి అదని ఇదని. మొన్న సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా సుప్రీంకోర్టు ఎన్నో డిఫేమేషన్ కేసులో రాహుల్ గాంధీ పైన క్షమాపణలు చెప్పాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కొత్త రకమైన నాటకాలనే వీళ్ళు మొదలు పెడుతున్నారు. కానీ ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈ దేశంలో ఎన్ని ఉన్నా వాటి అన్నింటిపైన రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఆ ఆరోపణలు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసినటువంటి విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. కోర్టు కూడా చెప్పింది ఇన్ని విషయాలు చేస్తారు, ఒక్కడైనా ఆధారం నిన్న ఈసీఐ కూడా చెప్పింది మీ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించండి లేదా మీరు క్షమాపణలు చెప్పండి అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే దొంగ ఓటర్లను తీసేస్తున్నారని చెప్పేసి ప్రాబ్లమా, లేదా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కొత్తగా కొన్ని లక్షల మంది ఓటర్లు యాడ్ చేశారని ప్రాబ్లమా? ఏది చేసినా కూడా ఈసీఐ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ అదైతే ఆ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని అభినందించాల్సినటువంటి పరిస్థితి దేశంలో. కానీ వీళ్ళు లేనిపోని గందరగోళం సృష్టిస్తూ ఈ దేశంలో ఎన్డీఏ కూటమి ఏదో తప్పులు చేస్తా ఉంది, ఇక్కడ సంస్థలన్నిటిని కూడా వాడుకుంటా ఉంది అన్నట్టుగా ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తానికి చివరికి మీ చేతులు కాలుతాయి తప్పితే అక్కడ మీరు సూర్యుడి పైన ఆకాశంలో ఉమ్మి వేసినట్టే అవుతుంది తప్పితే ఎన్డీఏ కూటమి ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణలు ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు స్వచ్ఛందంగా స్వయం ప్రతిపత్తిగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రజల నమ్మకం మాపై ఉండదు, ప్రజలు మాతో ఉంటారు, ప్రజల విశ్వాసం మేము చూరగొంటున్నాం. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చూసి మెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే అత్యంత అంటే ఫేమస్ లీడర్ గా నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. రవికుమార్ గారు రైట్. ఇక లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి లింగం యాదవ్ గారు. రైట్ అండి, మనం విన్నాం కదా, ఏదైతే విపక్షాల అభ్యర్థిగా మీరు సుదర్శన్ రెడ్డి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టడం ఏదైతే ఉందో ఆ అంశాన్ని, అంటే సుదర్శన్ రెడ్డి మద్దతు కాంగ్రెస్ కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉందని కొంతమంది అంటుంటే, అసలు ఇక గెలవని దానికి ఓటమి పాలయ్యేదానికి ఎందుకు నిలబెట్టారు, గందరగోళ వాతావరణాన్ని సృష్టించడానికే నిలబెట్టారు అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు కోపాన్స్ అందరికి నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులని ఒకసారి కనుక మనం గమనిస్తే ఇవాళ ఈ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది. ఇవాళ ఏ విధంగా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ భారత రాజ్యాంగం ప్రకారం స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఇవాళ ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయి, ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాయి అనేది ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఇవాళ మనం గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే బీజేపీ మిత్రుడు కూడా మాట్లాడాడు, ఏవేవో చెప్తున్నాడు. ఇవాళ అసలు ఆ స్వతంత్రంగా పనిచేస్తున్నాడని ఇవాళ నాకు అర్థం కాక ఎప్పటి నుంచి బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్ పర్సన్ గా అపాయింట్మెంట్ అయ్యారో మరి నాకైతే తెలియదు. ఈ దేశంలో ఏ ఆర్టికల్ ఏ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అట్లా అపాయింట్ అయ్యి మాట్లాడుతున్నారో మనకు తెలియదు. ఇవన్నిటిని కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి స్వయం ప్రతిపదిక సంస్థలని నిర్వీర్యం చేసి ఇవాళ బీజేపీ చెప్పు చేతుల్లో పెట్టుకొని తనకు అనుకూలంగా మార్చుకుంటుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ అదే విధంగా ఇండియా అలయన్సెస్ ఇవాళ అన్ని కూడా ఒక ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కలిసి కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిండు, గోవా లోకాయుక్తగా పనిచేసిండు. ఇట్లాంటి సీనియర్ అనుభవజ్ఞుడు, చట్టాల మీద న్యాయాల మీద అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ఇవాళ పెట్టడం అంటే అది తెలంగాణ బిడ్డగా ఇవాళ మనందరికి కూడా గర్వకారణం. ఇవాళ చూస్తున్నాం అసలు జగదీప్ ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చిందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇది ఎలక్షన్స్ కాదండి, బై ఎలక్షన్స్.
మరి ఈ ఎలక్షన్ రావడానికి కారణం ఎందుకు? ఎవరి మెప్పు కోసం, ఎవరి మాట విననందుకు ఇవాళ ఆయనని వైస్ ప్రెసిడెంట్ అనే పొజిషన్ అవమానకరంగా ఇవాళ పదవి నుంచి ఎవరు తొలగించిర్రు? అసలు కారణాలు ఇవాళ ప్రభుత్వం గాని అదే విధంగా ధన్కర్ గారు కానీ ఎక్కడ కూడా అసలు ఎక్కడుండో కూడా తెలియదు. ఎందుకు చేయవలసి వచ్చిందో రీజన్ కూడా ఇవాళ స్పష్టంగా తెలియనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అంటే వాళ్ళు ఇవాళ చివరకు గతంలో ఈడీలు, సిబిఐలు, అదే విధంగా ఇన్కమ్ ట్యాక్సే కాదు, ఇవాళ స్వయం ప్రతిపత్తిగా ఎలక్షన్ కమిషన్స్ కూడా ఇవాళ చివరికి వైస్ ప్రెసిడెంట్ కూడా తన ఆధీనంలో ఉండాలని ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వాలు పనిచేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఇండియా అలయన్సెస్ ఇవాళ ఎలక్షన్ లో నిలబడుతుంది. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని క్యాండిడేట్ పెట్టంగానే ఇవాళ ఎన్డీఏ పక్షాలన్నిటి కూడా భయపడడం అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు గుబులు పుట్టింది. ఇవాళ సిపి రాధాకృష్ణ ఎవరండి? ఆయన ఒక రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి తప్ప ఎక్కడ కూడా స్వతంత్రంగా పనిచేసి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. ఇవాళ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ అందుకే ఒక స్వతంత్రంగా మానవ హక్కుల మీద కూడా అపార అనుభవం ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు పెట్టడం అంటేనే డెఫినెట్ కూడా ఇవాళ ఇండియా అలయన్సెస్ గెలవబోతుంది. మీరు చూడండి, ఇవాళ చాలా పక్షాలు ఇంత ముందుకే శేషు గారు చెప్పారు, గతంలో మాకు వచ్చిన ఓట్లు ఎన్ని వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఇంకా మీరు చూస్తారు, సర్ప్రైజింగ్ జరగబోతుంది. మెజార్టీ ఇవాళ ఎన్డీఏ పక్షాలు ఉన్నటువంటి ఎంపీలు కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్సెస్ కు ఓట్లు వేయబోతున్నారు. ఎందుకంటే ఇవాళ చూడండి, వాళ్ళు ఏదైతే రాజకీయ పక్షాలతోటి అలయన్స్ పెట్టుకుర్రో చివరికి అదే రాజకీయాలని ఇవాళ వాళ్ళని పార్టీలే మనుగడ లేకుండా చేసినటువంటి సందర్భం ఇవాళ మనం చూసాం. శివసేన గాని ఏ విధంగా చేసిర్రో. అందుకే ఇవాళ వాళ్ళ ఎన్డీఏ పక్షాలు ఉన్న భాగస్వామ్య పక్షాలు కూడా ఇవాళ ఇండియా అలయన్స్ పక్షానికి ఇవాళ సపోర్ట్ చేయబోతున్నాయి. డెఫినెట్ కూడా మీరు అదే చెప్తున్నా, మీరు ఆశ్చర్యపోతారు. రేపు ఎలక్షన్ లా డెఫినెట్ కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ ఈ దేశానికి ఉపరాష్ట్రపతి కాబోతున్నాడు. మీరు మార్క్ మై వార్డ్స్. ఇంకా నేనేమంటున్నా, బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నా, మన తెలంగాణ బిడ్డకు బీఆర్ఎస్ కి ఇవాళ లోక్సభలో వాళ్ళకి మెంబర్స్ లేదు, రాజ్యసభలో ఉన్నారు. అదే విధంగా మరి ఇవాళ ఆంధ్ర వైసీపీ, ఇదే వైసీపీ నాయకుడు అక్కడ ఎలక్షన్స్ లో అవకతవకలే జరిగినాయని చెప్పిండు. మరి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వాళ్ళ నిర్ణయం ఏంటో చెప్పాలి. ఇదే ఎలక్షన్స్ ఇవాళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విత్ ఎవిడెన్స్ తోటి సహా చెప్పాడు ఏ విధంగా ఇవాళ దేశంలో అవి అక్రమాలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. నిన్న మీరు కూడా చూసి ఉంటారు, సీనియర్ జర్నలిస్టు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడే మాటలేనా అండి? అసలు ఆ విధంగా మాట్లాడతారా? ఒక స్వయం ప్రతిపద ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ స్పోక్ పర్సన్ లెక్క మాట్లాడుతుండు. ఇంత దౌర్భాగ్య స్థితి కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం రవికుమార్ గారు కంప్లీట్ చేయండి, తర్వాత మాట్లాడండి. చెప్పండి లింగం యాదవ్ గారు. ప్రవర్తించిన ఒక్క నిమిషం అండి. ఇవాళ వీళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న దేశం ప్రపంచం అంతా మోడీని గుర్తిస్తున్నట. చివరకు ఈ దేశ సావర్నిటీ అండి, ఈ దేశ సార్వభౌమత్వంలో కూడా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్ చేసినని చెప్పిండు. మరి నరేంద్ర మోడీకి దమ్ముందా? ఓపెన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా? ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఎందుకు ఖండించలే? ఇది ఈ దేశ దౌర్భాగ్యం. చట్టాలని, వచ్చే న్యాయ వ్యవస్థలని, రాజ్యాంగబద్ధ సంస్థలని అన్నిటిని కూడా భ్రష్టు పట్టించిండు. ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది. దేశ సార్వభౌమత్వాన్ని కూడా ఇవాళ పక్క దేశానికి తాకట్టు పెట్టిండు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇవాళ ఇండియా అలయన్సెస్ ఇవాళ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇవాళ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పెట్టినాం. డెఫినెట్ కూడా గెలవబోతున్నాం. మీరు చూడండి, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఇవాళ సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఏ విధంగా ఎలక్షన్ ఓట్ చోరీ జరుగుతుంది. ఇవాళ ఇంత ఎవిడెన్స్ గా దొంగ ఓట్లు ఎట్లా వస్తున్నాయి. ఇవాళ జీరో అడ్రస్ తోటి ఇండ్లు ఉంటాయి. 35 లో 80 మంది ఓటర్స్ నిర్వహిస్తారు. మొన్ననే చూసాం. ఒక్క నిమిషం అండి, యూపీలో బెనారస్ లో ఒక వ్యక్తి 50 ఏళ్ల తండ్రి 70 ఏళ్ల కొడుకుంటారంట, 80 మంది పిల్లలు ఉంటారంట. ఏం జరుగుతుందండి దేశంలో? ఎక్కడ పోతున్నాం మనం? ఎటు పోతున్నాం మనం? రాజ్యాంగం ఉంది ఇందే ఎందుకైనా. అందుకే ఇవన్నిటిని కూడా ఎండగట్టడం కోసం ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవబోతుండు. నేను మీ ద్వారా కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా వైఎస్ఆర్సీ పార్టీకి ఎన్డీఏలో ఉన్న పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. ఈ రక్షణ కోసం ఇండియా అలయన్స్ క్యాండిడేట్ కి మీరు సపోర్ట్ గా నిలవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ అండి. అలాగే ఎంఏ గఫూర్ గారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి గఫూర్ గారు.
నమస్తే అమ్మ. రైట్ అండి, మనం వింటున్నాం. మిగతా పెద్దలకు నమస్కారం. రైట్ అండి, మనం ఏదైతే ఇప్పుడు వింటున్నామో చెప్పండి గఫూర్ గారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేను మొదట అడగదలుచుకున్నది ఏమంటే, ఎన్డీఏ పక్షంగా మాట్లాడుతున్న సోదరుణ్ణి, ఈ ఉప ఎన్నిక మేము తెచ్చిపెట్టిందా ప్రతిపక్షాలు, మీరు సృష్టించుకున్నదా? జగదీప్ ధంకడ్ను అవమానకరంగా అతను కనుక రాజీనామా చేయకపోతే అతని మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పద్ధతిలో ఎన్డీఏ పక్షాలు తయారైనాయని తెలిసిన తర్వాతనే ఆత్మాభిమానం ఉండేటువంటి వ్యక్తిగా జగదీప్ ధంకడ్ రాజీనామా ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కాదండి. ఆయన ఇంతకుముందు గవర్నర్గా ఉన్నాడు, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ రకంగా ఆయన కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కోరుకుంటుంది, ఎన్డీఏ కోరుకుంటుంది ఏమంటే కమిటెడ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావాలి. ఇప్పుడు ఒక్కొక్క రాజ్యాంగ వ్యవస్థ క్రమంగా బీజేపీ చేతిలో కాదండి, ఆర్ఎస్ఎస్ చేతిలోకి పోతుంది. ఆర్ఎస్ఎస్ దాదాపు దేశాన్ని శాసిస్తుంది. నిన్న మీరు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా చూసింటారు. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎర్రకోట దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ను పొగిడినటువంటి ప్రధానమంత్రి గతంలో ఎవరు లేరు. నరేంద్ర మోడీ ఈరోజు కనపడుతున్నాడు. అంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక మతోన్మాద సంస్థ భారతదేశం మొత్తం అన్ని సంస్థలను కబలించుకునేటప్పుడు జగదీప్ ధంకడ్ను అతను ఆర్ఎస్ఎస్ కాదనే పేరుతో అతన్ని బయటికి పంపించినటువంటి వాతావరణంలో వీళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని బలపరచడానికి మేము భజన చేసే పార్టీలమండి. ఏదో ఏకగ్రీవం కావాలంట. ఎందుకు ఏకగ్రీవం కావాలా? ఏకగ్రీవం సుదర్శన్ రెడ్డి గారిని చేయండి, అనేవి ఏ పార్టీ కాదు కదా. మరి మీరు కూడా మీ క్యాండిడేట్ను ఉపసంహరించుకోండి. రాధాకృష్ణన్ను మన సుదర్శన్ రెడ్డి గారిని చేయండి, ఆయన జస్టిస్. అంటే మీ కమిటెడ్ వాళ్ళు కావాలా? మీరు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పద్ధతిలో పోతూ ఉన్నారు. అందులో భాగంగా మీ అజెండాలో భాగంగా మీరు పెట్టుకుంటే ఇండియా కూటమి కూడా అవును మేము అందరం కలిసి ఇది సైద్ధాంతిక పోరాటం చెప్పారు. క్యాండిడేట్ డిక్లేర్ చేసేటప్పుడు గెలుపు ఓటముల గురించి ఇండియా కూటమి నాయకులు ఎవరు ప్రస్తావించలేదు. ఇది సైద్ధాంతిక పోరాటం కాబట్టి మేము ఒక న్యాయశాస్త్ర పారంగతుని, ఆ న్యాయశాస్త్రం సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని రాజ్యాంగ పరిరక్షణ అవసరాల దృష్ట్యా ఆయన ఉపరాష్ట్రపతిగా మేము పెడుతున్నామన్నారు. ఇది చాలా సరైన వైఖరి. కాబట్టి ఈరోజు సమస్య ఏమిటంటే ఎన్డీఏ పక్షాలు ఎన్డీఏకుంటే అట్లాగే ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ తేల్చుకోవాలా. వీళ్ళు పొద్దున్న లేచి నుంచి చిందులేస్తుంటారు బీఆర్ఎస్ వాళ్ళు, మా తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ. మరి తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతిగా పోటీ పెడుతున్నప్పుడు మరి మీ తెలంగాణ ఏమవుతుందో ఆలోచించుకోవాలి. మీ భావ సారూప్యత ఉండేటువంటి వారిని బలపరుస్తారా, లేకుంటే తొత్తుగా మారి ఎన్డీఏ కూటమిని బలపరుస్తారా అనేది బీఆర్ఎస్ తేల్చుకోవాలా. అట్లాగే వైసీపీ ఒక తెలుగు బిడ్డ, తెలుగువాడు సుదర్శన్ రెడ్డిని క్యాండిడేట్గా పెట్టినప్పుడు మరి బలపరచకుండా నిన్ననే మాకు వార్తలు వచ్చినాయి, ఆల్రెడీ లొంగిపోయినారు. రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఏదో తీసుకుంటున్నారని. అంటే వీళ్ళ కేసులు గొడవలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మీ స్వప్రయోజనాల కోసం అన్ని విధాలా తాకట్టు పెట్టబడేటువంటి పద్ధతిలో వైసీపీ పోతుంది, ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఇది ఒక సైద్ధాంతిక పోరాటం. సుదర్శన్ రెడ్డి గారు న్యాయశాస్త్ర పారంగతుడు. ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా అటువంటి వ్యక్తి అవసరము. ఆయనేమో ఒక రాజకీయ పార్టీ అజెండాతో రాలేదు, అందరూ కలిసి ఆయన రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఆయన గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. జగదీష్ ధంకడ్ ఏదైతే వ్యక్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఆయన రాజీనామా చేశాడు. ఆయన బయట చెప్పుకున్నాడు కూడా, నన్ను బయటికి తరిమేయాలనేటువంటిది, నా మీద అవిశ్వాసం పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇంకా వద్దనుకొని బయటకు వచ్చేసినాను. కనీసం ఆయన్ను ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒకతను నా ఆరోగ్య కారణాలతో బయటికి పోతా అంటే అతన్ని వీడ్కోలు సభ జరుపుతారు. బీజేపీ అది కూడా జరపలేదే, నరేంద్ర మోడీకి ఇష్టం లేదు అది. అంటే చాలా నిర్దయతో ఆయన తరలించి బయటికి పంపించేసినటువంటి ఘనత ఎన్డీఏ పక్షాలకు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎన్డీఏ కూటమికి పోటీగా అన్ని పక్షాలు కలిసి పోటీ చేయడం కరెక్టు.
ఆ పోటీ చేసేటువంటిది కూడా ఒక న్యాయశాస్త్ర పారగతుడు కాబట్టి బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ నేను అనుకున్న బీజేడీ వాళ్ళు చాలా అవమానం పాలన్నారు బీజేపీ చేతిలో. కాబట్టి బీజేడీ కూడా ముందుకు వస్తుందని అనుకుంటున్నాను నేను. ఈ రకంగా అందరూ కలిసి భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఈరోజు దేశం కలుషితమైపోతుంది, ప్రజల మధ్య విభజన వచ్చేస్తుంది, ప్రజల మధ్య తగాదాలు వస్తున్నాయి, ఈ అసలు సమస్యలు పక్కకు పోతున్నాయి దేశంలో. అసలు సమస్యలు పక్కకు పోయి అనవసరమైనటువంటి విషయాల మీద రంగంలోకి తెస్తున్నారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి అవి ఈడీ కానీ సిబిఐ కానీ లేకుంటే ఇతరత్ర ఉండేటువంటి రాజ్యాంగ సంస్థలని వినియోగించి సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది ఈడీకి ఎవడిచ్చినాడా మీకు అధికారం, ఎట్లా పోతున్నారని. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ సంస్థల్ని వాటి కాళ్ళ మీద నిలబెట్టి నిష్పాక్షంగా పనిచేసేటట్టుగా చూడడం చాలా అవసరం. అందులో భాగంగానే ఈరోజు ఒక సైద్ధాంతిక పోరాటంగా సుదర్శన్ రెడ్డి గారిని ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఆ బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే గఫూర్ గారు, ఇంకోటి ఏంటంటే ఈ బీజేపీ సిపి రాధాకృష్ణన్నే నిలబెట్టడం వెనుక కొన్ని వ్యూహాత్మకమైన ఆలోచనలు ఉన్నాయి. మొదటిగా చూసుకున్నట్టయితే దక్షిణాది సెంటిమెంటే ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఏదైతే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాది ప్రజల మనసు గెలవడానికి, అక్కడ పట్టు సాధించడానికే అది ప్రధాన కారణం అంటున్నారు. మరి అది కూడా ఒక కారణం అంటారా? కాదు, అంటే ఒకటి ఉందిలేండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తమిళనాడులో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో పద్ధతి తమిళనాడులో జొరబడాలని. ఇప్పుడు అతను అన్నమలయ్య, అతన్ని రిటైర్డ్ ఎస్పీ ఐపీఎస్ అతన్ని పెట్టి అతని ద్వారా చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో కొంత ప్రవేశం ఉంది, తెలంగాణలో కొంత ప్రవేశం ఉంది తప్ప మిగతా దక్షిణ భారతదేశంలో వీళ్ళకి ప్రవేశం లేదు. సిపి రాధాకృష్ణను ఆయన దక్షిణాదిని పేరు చెప్పడమే తప్ప ఈజ్ ఎ కమిటెడ్ ఆర్ఎస్ఎస్ వర్కరు. ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఎంపీకి ఎలక్ట్ అయింది కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మతోన్మాద కల్లోలాలతో, మత ఘర్షణల ద్వారా ఆయన ఎంపిక అయినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనేం న్యూట్రల్ కాదు, ఆయనేం గొప్ప చరిత్ర ఉండేటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన ద్వారా తమిళనాడులో జొరబడాలనేది బీజేపీ ఎంత కలలు కన్నా అది సాధ్యం కాదు. అన్నామలైతో ఏమైందో ఈ రాధాకృష్ణన్తో కూడా అదే అవుతుంది. తమిళనాడులో అంత సులభంగా వీళ్ళ ప్రవేశం ఉండదు. రైట్ అండి. అలాగే శేషు గారు, మీరు చెప్పండి, ఏదైతే ఆర్ఎస్ఎస్లో ఆయన 16 సంవత్సరాలుగా, ఎవరైతే సిపి రాధాకృష్ణన్ 16 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్లో సంఘ్ సేవక్గా ఉన్నారు, ఇక ఆ ప్రభావంతోనే ఇక్కడ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది అంటున్నారు. మరి అందులో నిజమెంత అంటారు? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు, గవర్నర్ లాంటి వ్యవస్థలలో మనం అనేక సందర్భాల్లో అనేక చర్చల్లో మనం మాట్లాడుకున్నాం. ఇవన్నిటినీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చివేశారు అనేటటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ మనం గతంలో మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ అదే పని చేసింది, భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేసింది. ఇటీవల మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానం ఇవ్వలేనటువంటి అశోక్ గజపతిరాజుకి తీసుకెళ్లి గోవా గవర్నర్గా పడేశారు. అంటే ఓ రాజకీయ ప్రేరితమై ఇప్పుడు పోన్ రాధాకృష్ణన్ కూడా మీకు తమిళనాడుకి చెందినటువంటి పంక్తు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త తీసుకెళ్లి మహారాష్ట్ర గవర్నర్గా పడేశారు. జగదీప్ ధన్ఖడ్ కూడా గతంలో బెంగాల్ గవర్నర్గా పడేసినటువంటి సందర్భం ఉన్నది. అంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా అటు గవర్నర్ల వ్యవస్థని, ఇటు రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి పదవులని గతంలో కాంగ్రెస్ వాడింది, ఇప్పుడు బీజేపీ కూడా వాడుతుంది అనేది ఈ ఎంపికలను బట్టి తెలుస్తుంది. ఇవాళ ఈ ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎంపిక కూడా మనం చూస్తే పంక్తు రాజకీయ కోణం, రాజకీయ లబ్ధి కోసం ఈ పక్క ఎంపిక జరిగినట్టుగా మనకు తెలిసింది. ఇప్పుడు మీరు గఫూర్ గారిని ఒక ప్రశ్న అడిగారు, ఇది 2026లో జరిగేటటువంటి తమిళనాడు శాసనసభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి జరిగిన ఎంపిక అని అడిగారు. నిజమే. ఎందుకనంటే గతంలో కూడా ఇలాంటి ఒక అభిప్రాయాలు వచ్చాయి. తమిళనాడు ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ అన్నామలైని మార్చి అక్కడ నయనార్ రాధాకృష్ణన్ని అక్కడ పెట్టటము, తర్వాత తమిళనాడు నుండే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని ఎంపిక చేయాలనేటటువంటి ఒక ప్రతిపాదనలు కూడా గతంలో వచ్చాయి. ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత ఈ అవకాశం వచ్చింది కాబట్టి తమిళనాడుకి సంబంధించినటువంటి కోయంబత్తూరు మాజీ ఎంపీ, తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ క్రియాశీలకమైనటువంటి కార్యకర్త, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ని ఇవాళ భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ
మనం ఒక తేడాను గమనించాలి. రెండు ఎంపికలు, ఒకటి ఇండియా కూటమి ఎంపిక, ఇంకొకటి ఇండియా కూటమి ఎంపిక గనక మనం చూస్తే విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ పొజిషన్ అంటే ఖచ్చితంగా ఇండియా కూటమి ఎంపిక కొంత హుందాగా ఉంది, నాన్ పొలిటికల్ గా ఉంది, అలాగే ప్రొఫెషనలిస్ట్ గా ఉంది. ఎందుకు అని అంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఒక తటస్థం, ఒక న్యూట్రల్ అయినటువంటి వ్యక్తిగానే మనం చూడాలా, ఒక న్యాయ కోవిదుడిగా మనం చూడాలి, లోకాయుక్తగా పనిచేసి అపారమైనటువంటి విజ్ఞానం న్యాయ విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా చూడాలా, అనేక రాజ్యాంగ సంబంధమైనటువంటి సంక్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలకు సలహా ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూడాలి. అంటే ఒక నాన్ పొలిటికల్ ఎండ్ నుండి ఇండియా కూటమి ఎంపిక చేయటము మెరుగ్గా కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎంపిక కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఎంపికలో ఫంక్తు రాజకీయ కోణం కనపడితే, బట్ ఇండియా కూటమి ఎంపికలో ఈ విధమైనటువంటి ఒక మెరిట్, ఒక సుపీరియారిటీ కనపడుతుంది. దానికి కారణం కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అయితే మళ్ళా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసి, రీహాబిటేషన్ సెంటర్స్ గా మార్చేసి మళ్ళా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళే పెట్టారు. పోయినసారి కర్ణాటక నుండి మార్గరెట్ ఆల్వాని పెట్టినట్టు ఈసారి కూడా పెట్టిండు. కానీ టీఎంసీ ఆమ్ ఆద్మీ పార్టీలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఎందుకనంటే ఇట్లాంటి ఒక రాజ్యాంగ అత్యున్నతమైనటువంటి పదవులకి కొంతమంది మంచి వ్యక్తులను, దేశంలో పేరున్నటువంటి వ్యక్తులను, ప్రొఫెషనలిస్టులను ఎంపిక చేయాలనేటటువంటి ఒక దృక్పథంతో ఈ ఎంపికకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనపడింది. కాబట్టి ఈ రెండు ఎంపికలలో బీజేపీ కంటే, ఎన్డీఏ ఎంపిక కంటే కూడా ఇండియా కూటమి ఎంపిక సుపీరియర్ గా కనపడుతుంది, కాస్త శ్రేష్టమైనదిగా కనపడుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఈసారి ఓటింగ్ లో తటస్థమైనటువంటి ఓటింగ్లు చాలా తక్కువ ఉన్నారండి. ఎందుకు అంటే పోయినసారి 528 ఓట్లు వచ్చాయి జగదీప్ ధన్కడ్కి, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. దరిదాపు 100 ఓట్లు తక్కువగా ఎన్డీఏ అభ్యర్థికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. 422 ప్లస్ తటస్థులు ఎవరన్నా సపోర్ట్ చేస్తే ఇంకొక 10-20 ఓట్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి 3 తటస్థ పార్టీలు ఉన్నాయి. బీజేడీకి 6 ఓట్లు ఉన్నాయి, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 4 ఓట్లు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే వీళ్ళకి 20-21 ఓట్లు మాత్రమే ఈ 3 పార్టీలకు ఉన్నాయి. అయితే ఈ 3 పార్టీల వైఖరి ఎట్లుంటుంది? ఒకవేళ ఈ 3 పార్టీలు గనక ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తే అది ఆ పార్టీలకు రాజకీయ ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిత్యము తెలంగాణలో ఏం కూడా జరుగుతుంది, బీఆర్ఎస్ కి బీజేపీకి ఇంటర్లింక్స్ ఉన్నాయనే ఒక ఆరోపణ ఉంటే కాంగ్రెస్ దాన్ని వాడుకుంటుంది. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ ఎన్డీఏకి మద్దతు ఇస్తే చూసారా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి ఒక రాజకీయపరమైన ఆరోపణలు వస్తాయి. తర్వాత తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదనేటటువంటి ఒక అపవాది మూట కట్టుకునే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ 3 పార్టీల ఓటమికి కారణం, ఈ 3 పార్టీలు కూడా ఏ కూటమిలో లేనటువంటి పార్టీలు, ఈ 3 పార్టీలు కూడా 2024 ముందు అధికారంలో ఉన్న పార్టీలు. ఈ 3 పార్టీల ఓటమికి భారతీయ జనతా పార్టీ కారణం. అంటే తన ఓటమికి కారణమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే ఈ 3 పార్టీలు మద్దతిస్తే అది రాజకీయ విమర్శలకు దారితీస్తుంది, రాజకీయ ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 11 ఓట్లు బీజేపీ అభ్యర్థికి గనక వేస్తే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడన్నట్టు ఒకే అభ్యర్థికి 2 పార్టీలు ఎట్లా మద్దతిస్తాయి? అంటే ద్రౌపది ముర్ము సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 100కు 100% ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి వచ్చాయి. అది ఎట్లా? సిక్కింలో కూడా అంతే వచ్చాయి. సిక్కింలోనూ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 100కి 100% ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి పడ్డాయి. బట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందా? అట్లా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగులుతుంది. తర్వాత బీజేడీ కూడా అంతే. బీజేడీని ఓడించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. మళ్ళీ బీజేడీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గనక మద్దతిస్తే ఈ 20-21 ఓట్లు తటస్థ ఓట్లు గనక ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తే ఆ పార్టీలకు రాజకీయంగా తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ ఈ ఎన్నిక ఫలితం తేలిన ఎన్నిక. ఫలితం తేలింది ఏంటి అంటే 422 ఎంపీల మద్దతు ఉన్నది కాబట్టి అవలీలగా గెలిచిపోతారు. బట్ గెలవటానికి కావాల్సినటువంటి మెజార్టీ కంటే కూడా ఎక్కువగా వాళ్ళ 394 కంటే కూడా వాళ్ళది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సింపుల్ గా గెలిచిపోతారు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఇండియా కూటమి ఎంత బలంగా ఒక పొలిటికల్ ఛాలెంజ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి విసరగలిగారు అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇదే ఈక్వేషన్, ఇదే పొలిటికల్ మైలేజ్, ఇదే పొలిటికల్
స్ట్రాటజీ మనం చూస్తే ఇప్పుడు మనం ఏమంటున్నాం, తెలుగు రాష్ట్రాల అభ్యర్థి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లు మద్దతు ఇవ్వాలి సుదర్శన్ రెడ్డికి అని అంటే, బీజేపీ నుండి 8 మంది లోక్సభ సభ్యులు గెలిచారు, వాళ్ళు మద్దతు ఇస్తారా? అట్లా ఉండదు. ఎందుకు అనంటే మరి ఇక్కడ మనం ఈ కోణాన్ని మనం మాట్లాడితే, మరి తమిళనాడుకి వెళితే తమిళనాడుకి డిఎంకేకి 50 ఓట్లు ఉన్నాయి. మరి తమిళనాడుకు ఉన్నటువంటి డిఎంకేకి ఉన్న 50 ఓట్లు తమిళనాడు కాన్సెప్ట్ లో పోన్ రాధాకృష్ణన్కి ఓటేస్తారా? అట్లా కాదు కదా. బట్ ఒక ఆ కూటమిని తరపున ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు. లాస్ట్ టైం జగదీప్ ధన్ఖడ్ని నిలబెట్టినప్పుడు, మార్గరెట్ ఆల్వాని నిలబెట్టినప్పుడు టిఎంసి ఓటింగ్ ని బహిష్కరించింది. అంటే బహిష్కరింద మీన్స్ ఓటింగ్ కి గైర్ హాజరైంది. టిఎంసీకి ఇష్టం లేదు కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నటువంటి టిఎంసి తనకు ఉన్నటువంటి 36 ఓట్లని ఎవరికి వేయలేదు. అంటే 58 మంది లోక్సభ సభ్యులు ఓటింగ్ కి గైర్ హాజరయ్యారు గత ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో. బట్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటింగ్ కు గైర్ హాజరైతే ఆ పార్టీలకు ఉందాతనంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇందాక గఫూర్ అన్న చెప్పినట్టు రాజకీయ పరిణామాలు లేకపోతే కేసులు మరి ఇంకేదో వాటితోటి ఎన్డీఏగా అభ్యర్థికి గనక మద్దతు ఇస్తే రాజకీయంగా వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది వాళ్ళకి ఒక రాజకీయ ఆత్మహత్య సదృశ్యంగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. బట్ ఇది రిజల్ట్ తేలిపోయిన ఎన్నిక. బట్ ఇక్కడ ఏంటి అంటే లోక్సభలో ఎవరి బలం ఎంత, ఎవరి వైపు ఉన్నారు అనేటటువంటి ఒక స్పష్టత ఈ ఎన్నిక ద్వారా వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా గత కొంతకాలంగా దేశంలో పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించటంలో అన్ని పార్టీలు వైఫల్యం చెందాయండి. మనం మాట్లాడుకుంటే, బట్ నిష్పక్షపాతంగా గనక మనం మాట్లాడుకుంటే అన్ని పార్టీలు పార్లమెంటరీ సంప్రదాయాన్ని పాటించటంలో వైఫల్యం చెందాయి. మీరు ఒక నెహ్రూ కాలంలో వరకు ఎంత ఉందాతనమైనటువంటి పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించారు. బట్ ఈ రోజు అది ఎక్కడుంది? అట్లా లేదు. కాబట్టే ఇలాంటి అత్యున్నతమైనటువంటి పదవులకు కూడా పోటీ ఎదురవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్ అండి. అలాగే లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు 2 తెలుగు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఇద్దరు కూడా, ఒకరు తమిళనాడుకు సంబంధించిన అభ్యర్థి అయితే ఇంకొకరు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థి. ఎందుకని విపక్షాలు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి కానీ ఎందుకు ఇద్దరిని కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపిక చేయాల్సి వచ్చింది? అసలు అందులో ఏదైనా వ్యూహాత్మకమైన ఆలోచన ఉందంటారా? అండి, ఇది దక్షిణాది సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా కాదు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీ ఎన్డీఏ క్యాండిడేట్ పెట్టినటువంటి ఆ క్యాండిడేట్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తాడో అది చూడాలి. ఇవాళ ఇండియా అలయన్సెస్ పెట్టినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆయన యొక్క వ్యక్తిగతం ఏంది, గతంలో పనిచేసిన దేని మీద అనుభవం ఉంది, అవి చూడాలి కదా. ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేసే వ్యక్తి ఈ దేశానికి వైస్ ప్రెసిడెంట్ కావాలా? ఒక న్యాయ నిర్ణేతగా, న్యాయ కోవిడ్గా ఈ దేశంలో మానవ హక్కుల కోసం పనిచేసిన వ్యక్తి, రాజ్యాంగం పైన అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి వైస్ ప్రెసిడెంట్ కావాలన్నా అది నిర్ణయించుకోవాలి. ఇవాళ నేను ఇంత ముందుకే చెప్పినటువంటి పెద్దలు కూడా చాలా మంది చెప్పారు. ఇవాళ దేశంలో ఎటువైపు పోతుంది, ఇవాళ ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఏ విధంగా అపాస్పాలవుతుంది, ఏ విధంగా భ్రష్టు పట్టిస్తుర్రు. చివరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి, రాజ్యాంగబద్ధంగా అటానమస్ గా ఉండవలసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ విధంగా వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారో దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్. అందుకని నేను ఇంతకుముందు ఇది ఎలక్షన్స్ కాదు, బై ఎలక్షన్స్. అసలు దీనికి రావడానికి కారణం ఎవరు? ఇవాళ ధన్కర్ గారు రిజైన్ చేసి అసలు ఎక్కడున్నారు, ఎందుకు రిజైన్ చేసిర్రు? ప్రభుత్వం గాని ధన్కర్ గాని చెప్పిరండి. ఇంతకుముందుకే పెద్దలు కూడా చెప్పారు, ఎంత అవమానకర రీతిలో ఆయన పదవి నుంచి పంపించేసిరో దేశ ప్రజలందరూ మర్చిపోయారండి. ఇలాంటి సందర్భంలో ఇవాళ బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, ఆర్ఎస్ఎస్ ఏం చేయాలనుకుంటుంది? ఇవాళ మనం చూస్తున్నాం, ఒకవైపు ఓట్ చోరీ, ఏ విధంగా నిస్సిగ్గుగా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జరిగినటువంటి తప్పుని సరి చేస్తుందా, ఎంక్వైరీ చేస్తుందా? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దాని మీద మీరు అడిగితే బాండ్ ఇవ్వండి, మీరు ప్రామిస్ చేయండి, అఫిడవిట్ ఇవ్వండి, ఏంటండి ఇది? అందుకే దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇదే విధంగా వస్తే చివరకు మహారాష్ట్రలో శివసేన ఏ విధంగా అయిందో, మహారాష్ట్రలో ఎన్సీపీకి ఏ గతి పట్టిందో, గతంలో జేడీయూ బీహార్ లో ఏ గతి పట్టిందో మీ పార్టీలో కూడా టీడీపీ కూడా అదే పడుతుంది. అందుకే టీడీపీని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకసారి ఆలోచించుకోండి, తర్వాత మీ పార్టీ కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్
దేశంలో ఏకఛత్రాధిపత్యం మోనోపలిగా ఇవాళ పోతుంది. రాజ్యాంగం కూడా ఇదే విధంగా జరుగుతాయి. రేపు రాజ్యాంగం కూడా ఉండదండి. రైట్ అండి లింగం యాదవ్ గారు. అలాగే రైట్ ఓకే. అలాగే రవికుమార్ గారు రైట్, మనం వింటున్నాం ఏదైతే ఈ ఎన్నికను ఎన్డీఏనే తెచ్చి పెట్టుకుంది అంటే జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక కానీ మొత్తం కూడా ఎన్డీఏనే తన చేతులాట తానే చేసుకుంది. ఏదైతే వాళ్లకు ఒక కమిటెడ్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావాలి అనే వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. అసలు వీటిపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావాలని చెప్పేసి పెట్టుకున్నారని చెప్పేసి సరే, కాంగ్రెస్ పార్టీ కూటమితో ఉన్నటువంటి వాళ్ళ పట్ల అందరూ చెప్తారు. రవికుమార్ గారు మీ వాయిస్ క్లారిటీగా వినిపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓకేనండి? చెప్పండి రవికుమార్. ఇప్పుడు ఓకేనా? రైట్ చెప్పండి. నేను ఏమంటున్నా, ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉంటే ప్రాబ్లం ఏంటండి? ఒక మాట, ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉంటే ప్రాబ్లం ఏంటి? ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఏమన్నా ఈ దేశంలో బాంబ్లాస్టులు చేస్తున్నారా? వీళ్ళు ఏమన్నా లేకపోతే కొట్లాడులు చేస్తున్నారా? వేరే దేశంపై పోయి ఏమన్నా దాడులు అవన్నీ చేస్తున్నారా? లేకపోతే ఏమన్నా ఈ దేశంలో ఏమన్నా చిచ్చులు రేపుతారా? మీరేగా ఇండియా అలయన్స్ లాగా ఏమన్నా ఎక్కడన్నా షైనింగ్ బార్ లాగా రోడ్డు మూసేసి ధర్నాలు ఏమన్నా కూర్చుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? లేకపోతే ఏదో ఇప్పుడు ఏది స్వప్రతిపత్తి కలిగినటువంటి ఈసీ ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థల పైన ఏమన్నా ఆరోపణలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఏమన్నా తిన్నారా? ఎవరన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా దోస్తున్నారా? అవినీతి ఒక్క నిమిషం అండి లింగం యాదవ్ గారు, మీరు మాట్లాడింది కంప్లీట్ అయిపోయింది. ఒక్క నిమిషం మీ టర్న్ వచ్చాక మాట్లాడండి. చెప్పండి రవికుమార్ గారు. కొంచెం అన్నా అది కాదండి, మాట్లాడేటప్పుడు బేస్లెస్ గా మాట్లాడుతూ ఏదో ఏదో చర్చలకు కాకుండా ఏదో సెన్సేషన్ కోసం మాట్లాడితే మొత్తం ఇప్పుడు భారతదేశంలో ప్రజలందరూ కూడా మీలాగా ఏది చెప్తే అది నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు మీరు ఏది ప్రచారం చేస్తే అది చెప్పే పరిస్థితిలో లేరు. ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు, ఏది నిజమో తెలుసుకుంటున్నారు, ఏది కరెక్టో తెలుసుకుంటున్నారు, ఏది రైటో తెలుసుకుంటున్నారు, ఏది రాంగో తెలుసుకుంటున్నారు, ఎవరు లెఫ్ట్ తెలుసుకుంటున్నారు, ఎవరు రైట్ తెలుసుకుంటారు. ఇది తెలుసుకొని ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఊరికే అంత ఈజీగా కాదు, ఇది తరం మారిపోయింది. ఇంతకుముందు అంటే భారతదేశంలో పెద్దగా మీరు ఏది ప్రచారం చేస్తే తప్పుడు ఒప్పు అని చెప్పేసి 10 సార్లు మాట్లాడితే అదే ఒప్పైపోయేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా. మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగం లేనట్టుగా చేసి ఈ దేశంలో నాయకులందరినీ, జర్నలిస్టులని అదేవిధంగా అనేక రకాలుగా హింసించి మీరు చేసిన ఆకృతాలు మీరు ఏం చేసి దేశం నాశనం పట్టించారు కదా. ఈ దేశాన్ని నాశనం పట్టించారు. ఈ ప్రపంచంలో మనతో పాటు ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చిన దేశాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశం ఏ విధంగా ఉన్నది? భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలో నంబర్ 1 ఉండాలి. రైట్ అండి రవికుమార్ గారు, అలాగే టైం అయిపోతుంది, కంక్లూడ్ చేయండి 2 మాటల్లో. రవికుమార్ గారు, అటువంటి పోటీలో లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు దేశాన్ని దోచుకొని తిని, ఇష్టం వచ్చినట్టు మీరు ఆడిత పాటగా చేసి దేశాన్ని నాశనం పట్టించి ఇప్పుడు వచ్చి నీతులు మన దగ్గరకు వచ్చి మేము తీసుకొస్తున్నాం. దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మోడీ గారి నాయకత్వం ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చాం. ఇంకా ముందుకు పోతాం. 2047 కల్లా ప్రపంచంలోనే భారతదేశాన్ని నంబర్ 1 స్థానంలో ఉంచడానికి మేము ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతున్నాం. అదే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నాం. మా యొక్క ప్రాధాన్యత క్రమంలో తేడా ఉంటే, ఇక్కడ దేశాన్ని నష్టం చేసేది ఉంటే ప్రజలు ఖచ్చితంగా మనకు తీర్పుతారు. ఓకే అండి, అలాగే మరొక గెస్ట్ గఫూర్ గారు, మీరు 2 మాటల్లో కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. రవికుమార్ గారు కంక్లూడ్ చేయండి 2 మాటల్లో, టైం అయిపోతుంది మనకు. గఫూర్ గారు మాట్లాడితే కూడా నేను దానికి కూడా అబ్జెక్షన్ చేస్తున్నా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే దేశ ద్రోహులే కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమి దేశం యొక్క ఖజానాన్ని దోచుకొని తెలియదు. ఎవరి ఇంటి మీద పడి వాళ్ళ ఇంటిని కబ్జా చేసుకొని వాళ్ళందరూ అక్కడ తరిమి కొట్టి ఏమి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు. ఓకే రవికుమార్ గారు, మీ వాయిస్ కూడా క్లారిటీగా రావటం లేదు. రవికుమార్ గారు, ఓకే ఓకే గఫూర్ గారు చెప్పండి. మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా మీరు చెప్పే మాట కట్టుబడి ఉంటే భారతీయ జనతా పార్టీ రేపు తీర్మానం చేయండి, ఆర్ఎస్ఎస్ మేము వేరు కాదు, మేమంతా ఒకటే అని ధైర్యంగా మీరు తీర్మానం చేయండి. అట్లా కాకుండా ఒకవైపు ఏమో ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది, మత కల్లోనాన్ని సృష్టిస్తుంది, ముస్లింల మీద దాడులు చేస్తుంది, క్రైస్తవ మీద దాడులు చేస్తుంది.
మీరేమో న్యూట్రల్ ఫేస్ పెట్టుకొని మాది భారతీయ జనతా పార్టీ మీలాంటి వాళ్ళకు, మీ పార్టీ లాంటి వాళ్ళకు ఓకే అండి, రైట్. మనకి టైం అయిపోతుంది. గఫూర్ గారు కంక్లూడ్ చేసేయండి. ఈ డిబేట్ ఈ రోజుతో కాదు. ఈ డిబేట్ రైట్ అండి. రవికుమార్ గారు రవికుమార్ గారు గఫూర్ గారు మీరిద్దరూ మాట్లాడుతుంటే ఏమవుతుంది? రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రవికుమార్ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ చేయలేదు. ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్క నిమిషం అండి. మేము ఆర్ఎస్ఎస్ వ్యక్తిని దేశ ఉపరాష్ట్రపతిగా అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి అన్ని పార్టీలు కలిసి మేము ఇండియా కూటమి తరఫున రైట్. ఓకే అండి గఫూర్ గారు, రైట్. మనకి టైం అయిపోతుంది. రవికుమార్ గారు మనకి టైం అయిపోతుంది. ఇద్దరు రవికుమార్ గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే గఫూర్ గారు, పాల్గొంటే వినే ఓట్లు ఉండాలా? గఫూర్ గారు, రవికుమార్ గారు మన టైం అయిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ అండి ఇవాళ మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నందుకు. అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే తిరునహరి శేషు గారు విశ్లేషకులు, శంకరుల్లా రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఎంఏ గఫూర్ గారు సిపిఎం మాజీ ఎమ్మెల్యే. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.